అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ సామర్లకోట రైల్వే స్టేషన్. కీచుమంటూ చప్పుడు చేస్తూ ట్రైన్ ఆగింది. ఆయన ఆ కంపార్ట్మెంట్లో నుంచి కిందకి దిగాడు. చుట్టూ పరికించి చూశాడు. పరిసరాలు కాస్త మారినట్లు కనిపించాయి. తను చివరిసారిగా ఇటువైపు వచ్చి దాదాపు 20 ఏళ్ళు పైగానే అయి ఉంటుంది. మళ్ళీ ఇదే రావడం. చేతిలో ఉన్న బ్యాగుని భుజానికి తగిలించుకుని మెల్లగా బయటకు నడిచాడు. 6 అడుగుల మనిషి. ముఖం గంభీరంగా ఉంది. వయసు 6-10 దాటి ఉంటాయి. నెరిసిన తల, తెల్లని ఒత్తైన మీసం ముఖానికి మరింత హుందాతనాన్ని ఇస్తున్నాయి. తెల్లని కద్దరి దుస్తులతో టీవీగా ఉన్నాడు ఆయన. అక్కడ ఆగి ఉన్న ఆటో దగ్గరకు నడిచాడు మెల్లగా. పెద్దాపురం వెళ్ళాలి చెప్పాడు ఆటో అతనితో. హాయ్, రోడ్డుకి అవతల వైపు ఉన్న ఆటోలు అటువైపే వెళ్తాయండి, అక్కడికి వెళ్ళి అడగండి చెప్పాడు ఆటో డ్రైవర్. అటువైపు అడుగులు వేశాడు అతను. పెద్దాపురం ఓ ఆటో అతను ప్రయాణికుల కోసం అరుస్తున్నాడు. ఆయన వెళ్ళి ఆటోలో కూర్చున్నాడు. అప్పటికే అందులో 4 ఉన్నారు. పెద్దాపురమే కదా ఆటోవాడు అడిగాడు. అవును. ఇంకో 3 ప్రయాణికులు వచ్చాక ఆటోని స్టార్ట్ చేశాడు డ్రైవర్. మీరు ముందర సీట్లోకి వచ్చేయండి, ఇక్కడ మీకు బాగుంటుంది ఆటో డ్రైవర్ చెప్పడంతో ఆయన తన బ్యాగుతో సహా దిగి ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. ఆటో బయలుదేరింది. పొలాల మధ్య గల రోడ్డు మీద నుంచి వెళ్తుంది ఆటో. మగాళ్ళు కొంతమంది భోగం వాళ్ళ కోసం వస్తూ ఉంటారు తరచు. 16 ఏళ్ల యువకుల నుండి 80 సంవత్సరాల వృద్ధుల దాకా వస్తూ ఉండడం పరిపాటి. ఈ విషయం ఆటో వాళ్ళకి, రిక్షా వాళ్ళకి బాగా తెలుసు. పెద్దాపురంలో ఎక్కడికి వెళ్ళాలి అడిగాడు డ్రైవర్ ఆసక్తిగా. ఆయన సమాధానం చెప్పడానికి మొదట కాస్త తటపడాయించాడు. ఆ తర్వాత నెమ్మదిగా పంకజం ఇంటికి అన్నాడు. ఈ ముసలోడు గ్రంథసాంగుడే అనుకున్నాడు లోపల ఆటో డ్రైవర్. మీకు తెలుసా, పంకజం ఇప్పుడు లేదు. అలాగా, ఎక్కడికి వెళ్ళింది అడిగాడు ఆయన. ఎక్కడికో వెళ్ళడం కాదు, ఏకంగా పైలోకానికే పోయింది. ఆవిడ ఈ భూమి మీదే లేదు, చనిపోయింది. అయ్యో, ఆ సంగతి నాకు తెలియదు. ఎలా చనిపోయింది? హార్ట్అటాక్, నిద్రలోనే గుండె ఆగిపోయింది. అలాగా, అయ్యో పాపం. కాసేపు స్తబ్దుగా ఉండిపోయాడు అతను. పంకజం రూపం అతని కళ్ళ ముందర మెదులుతోంది. మనసంతా బాధగా అయిపోయింది. కాసేపటికి తేరుకుని, కాంచనమాల ఇక్కడే ఉంటుంది కదా అడిగాడు ఆయన డ్రైవర్ని. ఆవిడిక్కడే ఉంటుంది. పంకజం పోయిన తర్వాత అన్ని వ్యవహారాలు ఇప్పుడు కాంచనమాల చూసుకుంటుంది. మిమ్మల్ని అక్కడ దింపమంటారా అడిగాడు డ్రైవర్. అన్నాడు అతను అనాలోచితంగా. ఆటో బర్మని శబ్దం చేస్తూ పోతోంది. ఆ పరిసరాలన్నీ చూస్తున్న కొలది ఆ పెద్దాయనికి గతం గుర్తుకు రాసాగింది. ఉన్నత కుటుంబీకుడైన తనకి తన తండ్రి, తాతలు, మేనమామలు, బావలు ఇంచుమించుగా తన కుటుంబాల్లో మగవారు అందరికీ భోగవాళ్ళతో సంబంధాలు ఉన్నట్టే తనకు ఒకరితో సంబంధం ఏర్పడింది. ఆ సంబంధాలు సజావుగా సాగే తమ సంసారాల్లో అప్పుడప్పుడు కలతలు రేపుతూ ఉండేవి. స్థిరాస్తులు, ఆస్తిపాస్తులు కూడా అమ్మేసి భోగం వాళ్ళతో గడపడం అప్పట్లో తమలాంటి రాజరికం కుటుంబీల రాజసం. తనని మొట్టమొదటిసారిగా ఒక స్త్రీ దగ్గరికి బావ తీసుకువెళ్ళాడు. అప్పటికి తనకి ఇంకా పెళ్లి కాలేదు. విశాలమైన గదులు, పెద్ద మంచాలు, అటాచ్డ్ బాత్రూమ్, గోడలకి పెద్ద నిలువుటద్దాలు, వాళ్ళ అలంకరణ, వస్త్రధారణ ఇవన్నీ వింతగా చూస్తూ కూర్చున్నాడు తను. బావతో చాలా చనువుగా ఉన్న ఒక స్త్రీ చిలాకీగా ఉంటూ ముసిముసిగా నవ్వుతూ ముచ్చట్లు ఆడుతోంది. తెల్లగా, పుష్టిగా, అందంగా ఉంది ఆమె. ఆ అమ్మాయి పేరే పంకజం. తన దృష్టి పడింది కూడా ఆమె పైనే. ఇది గమనించిన బావ కనుసైగ చేయగానే అందరూ వెళ్ళిపోయారు. ఆ గదిలో మిగిలిన తను, పంకజం మాత్రమే. వెంటనే పంకజం తలుపు వేసి గడియ పెట్టి వచ్చి తన పక్కన కూర్చుంది. తను బిడియపడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడాలో, ఎలా ప్రారంభించాలో తెలియడం లేదు. పంకజం వైపు చూడడానికి కూడా సాహసం చేయలేకపోతున్నాడు. ఇక్కడికి రావడం ఇదే మొదటిసారా అడిగింది పంకజం. తల ఊపాడు తను. పెళ్లి కూతుర్లా ఇలా సిగ్గుపడుతూ కూర్చుంటే ఎలా? సమయం గడిచిపోతుంది కదా. సిగ్గుపడితే శివరాత్రి మరి కిలకిలా నవ్వుతూ అందామే. తను ఏం చెప్పాలో తెలియక మౌనం వహిస్తూ నేల చూపులు చూడసాగాడు. ఆమె వచ్చి తనకి ఎదురుగా నిల్చుంది. స్త్రీ పరిమిళం తనని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నా అందాలని చూడవా మరి హఠాత్తుగా అడిగిందామె. ఆమె అంత డైరెక్ట్గా అడిగేసరికి బిత్తరపోయి తత్తరపడ్డాడు తను. తన తడబాటుని చూసి నవ్వు ఆపుకోలేకపోయింది పంకజం. భలేవాడివే, ఇంత అమాయకుడివైతే ఎలా అంటూ తన చేతిని ఆమె చేతుల్లోకి తీసుకుంది. మొదటిసారి స్త్రీస్పర్శ. ఆమె చేతుల్లో నుంచి తనలోనికి ఏదో ప్రవహిస్తోంది. గోరింట పెట్టిన చేతులు అందంగా శుతిమెత్తగా ఉన్నాయి. చేతులే ఇంత అందంగా ఉంటే మరి మిగతా శరీర భాగాల మాటేమిటి? ఇక ఆపై ఆలోచించలేకపోయాడు తను. తన బిడియాన్ని చూసి ఇదే మొదటిసారా అడిగింది. అవును అన్నాడు తను. అయితే నీకు చాలా నేర్పించాలి అన్నమాట. తన చేతిని తీసి నడుము మీద ఉంచుకుంది. సుతారమైన శుతిమెత్తనైన శరీర స్పర్శ తనని ఎక్కడికో తీసుకుపోయింది. లోపల ఏదో అలజడి జరుగుతోంది. సన్నని నడుము, ఆ దిగువన అమోఘమైన జగనం, పసిడి వర్ణపు ఛాయ లాంటి మేని మీద తన చేయి కదులుతోంది. కాదు, పంకజమే అలా కదిలిస్తూ ఉంది. తన ముఖానికి దగ్గరగా ముఖాన్ని ఉంచింది. ఒకరి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒకరికి తగులుతున్నాయి. దొండపండు లాంటి ఎర్రని పెదవులు అత్యంత సమీపంలోనే ఉన్నాయి.
తన గుండె వేగం పెరుగుతోంది. ఆమె మరింత ముందుకు వచ్చి 2 చేతులతో తనని పొదవి పట్టుకుని తన పెదవులను సుతారంగా చుంబించింది. చుంబన మాధుర్యం. తమకాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా పంకజాన్ని అల్లుకుపోయాడు తను. ఆమె పరిష్వంగంలో పరవశించిపోయాడు. ఆమె సాంగత్యంలో తనని తాను మైమర్చిపోతూ అల్లుకుపోయాడు. ఆనాటి ఆ అనుభవం, ఆ స్పర్శ ఇన్నేళ్లు గడిచినా ఈనాటికి కూడా తనని విడిచిపెట్టలేదు. అటువంటి పంకజం తను చనిపోయింది అంటే అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. మనసు విలవిలలాడుతోంది. ఆమె ఆలోచనలతో స్తబ్దుగా ఉండిపోయాడు. ఆటో వేగంగా ప్రయాణిస్తూనే ఉంది. ఆలోచనలు మళ్ళీ పంకజం చుట్టూనే తిరుగాడుతున్నాయి. మొదటి కలయికతోనే తనను కట్టిపడి వేసుకున్న పంకజం ప్రతిరోజు చూడకుండా ఉండలేకపోయాడు. తన దినచర్యలో ఇదొక భాగం అయిపోయింది. మా దగ్గరికి రావడం అన్నది ఖర్చుతో కూడుకున్న పని. పలావు రుచిగా ఉంటుందని తెలిసి రోజూ తినగలమా? ఇది కూడా అలాంటిదే. నెలకో 2 నెలలకో ఒకసారి అయితే బాగుంటుంది. అంతేగాని ఇలా రోజు అయితే ఇల్లు గుల్ల అయిపోదు. నీకు భార్య బిడ్డలు ఉన్నారుగా, వారి గురించి కూడా కాస్త ఆలోచించాలి కదా అంది ఒక రోజున పంకజం. నిజానికి వృత్తిరీత్యా విటులతో ఆమె అలా చెప్పకూడదు. అయినప్పటికీ తన మంచితనం చూసి జాలిపడి చెప్పింది ఆ మాట. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతూనే ఉన్నా, సంసారం పెరుగుతూనే ఉన్నా సరే పంకజాన్ని వదిలిపెట్టలేకపోయాడు. ఒకనాడు 16 ఏళ్ల కుందనపు బొమ్మ లాంటి అమ్మాయిని తన చెల్లెలు కాంచనమాల అంటూ పరిచయం చేసింది పంకజం. కళ్ళు తిప్పుకోలేనంత కన్నెపర్వాలతో కళ్ళలాడిపోతుంది కాంచనమాల. రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు తను. ఏమిటి అలా చూస్తూ ఉండిపోయావు? కావాలా? ఒక 50,000 రూపాయలు సర్దుబాటు చేసుకోగలవేమో చూసుకో. కాంచనమాలతో కన్నరికం చేయిస్తాను అంది పంకజం. ఆ మాటకి తను అదిరిపడ్డాడు. పంకజం తనని ఆట పట్టించడానికి అన్నదో లేదా నిజంగా అన్నదో తెలియదు కానీ కన్నెరికం అంటే సామాన్యమైన విషయం కాదు. పూర్వం రాజులు, జమీందారులకి మాత్రమే పరిమితమైన కన్నెరికం ఇప్పుడు తనకు జరిపిస్తానంటోంది పంకజం. 50,000 రూపాయలు సమకూర్చుకోవడం అప్పట్లో తనకు పెద్ద కష్టమైన విషయం కాదు. సంతోషంతో ఎగిరి గంతేసి సై అనేశాడు తను. కన్నయ్యతో ప్రథమ సంగమం. ఆ వేడుకను చాలా ఘనంగా నిర్వహించారు వాళ్ళు. తను ఇచ్చినది 50,000 అయితే దాదాపు 1,00,000 రూపాయల దాకా ఖర్చు చేశారు అప్పట్లో. చుట్టుపక్కల భోగం వాళ్ళందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి. భారీ ఎత్తున పూజా కార్యక్రమం నిర్వహించారు. అన్నదానం, వస్త్రదానం చేశారు. గాన భజానాలతో, షడ్రుచులతో విందు భోజనాలు ఆరగించారు. కాంచనమాలతో ప్రత్యేక పూజలు చేయించారు. ముహూర్త సమయానికి ఒక మగువ కాంచనమాల మెడలో పసుపు కొమ్ములు కట్టింది. పట్టు వస్త్రాలు, మధుపర్కాలు తమ ఇద్దరికీ ధరింపచేశారు. ఆచార వ్యవహారాల ప్రకారం మంచం మీద కూర్చుండబెట్టి పూలబంతి ఆటలు ఆడించారు. ఆనక పుష్పాలతో అలంకరించిన గదిలోనికి తమ ఇద్దరినీ తీసుకువెళ్ళి గంధం అక్షంతలు చల్లి ఆశీర్వదించారు. తమని ఏకాంతుల్ని చేయడానికి అన్నట్లు కిటికీలన్నీ మూసి అందరూ బయటికి వెళ్ళిపోయారు. అక్కడ ఆ గదిలో తను, కాంచనమాల ఇద్దరే మిగిలారు. 16 అణాల పక్వానికి వచ్చిన పరువాలు గల కుందనాల బొమ్మ ఆమె. 40 సంవత్సరాలు రాటుదేలిన మధ్య వయస్కుడు తను. ఆమె బేలచూపులతో మేకలా ఆమె. గాండ్రించే పులిలా తను. కన్నెరికం తంతు ముగిసింది. ప్రథమ కలయిక తర్వాత మరుసటి రోజు నుంచి కాంచనమాల విటులతో కులవృత్తిని అలవాటు పడుతుందన్నమాట. మగవకి కన్నెరికం చేసిన మగవాడు తన జీవితకాలంలో ఎప్పుడు విచ్చేసినా సరే పైకం తీసుకోకుండా ఆమె అతనికి శరీరాన్ని అప్పగించే సుఖపెడుతూ ఉండాలి. ఒకవేళ ఏ విటుడితో ఉన్నా సరే ఆ విటుడిని వదిలి వచ్చి ఈయనతో గడపాలి. అది వాళ్ళ రివాజు. తర్వాత వ్యాపార వ్యవహారాల్లో మునిగి వీలు చిక్కినప్పుడల్లా రిలాక్స్ కోసం తను కాంచనమాల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. కోనసీమలో తనకున్న స్థిరాస్తులు అమ్మేసి ఆ డబ్బుతో తమ కుటుంబం భాగ్యనగరానికి పోయి స్థిరపడినాక ఇక ఇటువైపు రావడం కుదరలేదు. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత ఇదే రావడం. అప్పటి రాకకు ఇప్పటి రాకకు తేడా ఉంది. అప్పుడు శరీర వాంఛ చల్లార్చుకోవడం కోసం వచ్చేవాడు. ఇప్పుడు స్వాంతన కోసం వస్తున్నాడు. అతడు ఆలోచనాస్రవంతి నుండి మెల్లగా బయటపడ్డాడు. ఆటో పెద్దాపురం ఊర్లోకి ప్రవేశిస్తుంది. పెంకుటిల్లు మధ్యలో పెద్ద పెద్ద భవంతులు వెలిశాయి. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు జరిగాయి. ఒక పెద్ద భవంతి ముందర ఆటో ఆగింది. దిగండి సార్, ఇదే కాంచనమాల ఇల్లు అన్నాడు డ్రైవరు. 4 అంతస్తుల ఆ పెద్ద భవంతిని కళ్ళార్పకుండా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు అతను. తన వయసు పైబడింది, వృద్ధాప్యం వచ్చేస్తోంది. కాంచనమాల తనని ఇప్పుడు పోల్చుకుంటుందో లేదో. భుజానికి ఉన్న బ్యాగుని సర్దుకుని పెద్ద గేటు తీసుకుని లోపలికి నడిచాడు మెల్లగా. గేటు చప్పుడుకి ఎవరు అంటూ ఓ కుర్రాడు వచ్చాడు. అతనిని కస్టమర్ అని భావించి పరిచయం లేకపోయినప్పటికీ కూడా రండి సార్, రండి లోపలికి రండి అంటూ మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తూ గదిలోనికి తీసుకుపోయాడు. అక్కడ అతను ఉన్న సోఫాలో చతికిలబడుతూ కాంచనమాల కావాలి అని అడిగాడు. పిలుస్తాను, 1 నిమిషం సార్ అంటూ ఆ కుర్రవాడు లోపలికి వెళ్ళాడు. కాసేపటికి కాలి మువ్వలు, చేతి గాజుల సవ్వడి మిళితమై వినిపించాయి. నా వెనక చీర రెపరెపల చప్పుడుతో ఎవరిది అంటూ అక్కడికి వచ్చింది కాంచనమాల. అతడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. తుళ్ళింతలాగే సెలయేరు గలగల లాంటి అప్పటి కాంచనమాల
గంభీరంగా సాగే జీవనదిలా ప్రౌఢత్వాన్ని సంతరించుకుని ఉంది. మనిషి కాస్త లావుగా ఉన్నప్పటికీ అందం మరింత ఇనుమడిస్తోంది, ఆకర్షణీయంగా గుపిస్తోంది. కళ్ళు పెద్దవి చేసుకుని అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. మాల, పోల్చుకోలేదా నన్ను? నేను చినరాజాని ఆత్రంగా చెప్పాడు అతను. మొదట ఆమె బురుకుటి ముడివేసింది. అంతలోనే ఏదో గుర్తుకు వచ్చింది. ఓ మీరా, చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. చాన్నాళ్ళకి మా మీద దయ కలిగింది. ఎలా ఉన్నారు? కుశలమే కదా? ప్రశ్నల పరంపరతో నవ్వుతూ వచ్చి చనువుగా అతని పక్కన కూర్చుంది. చానాళ్ళకి కలిసిన కన్నెరికం జంట అనేక విషయాలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. తనివి తీరా కబుర్లు చెప్పుకున్నారు. పంకజం ఒక మరణం గురించి ఆమె చెబుతూ ఉంటే బాధగా వింటూ ఉండిపోయాడు అతను. ఆ తర్వాత తను ఒంటరిగా ఉండడం, సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడం, వాటినన్నింటినీ అధిగమించి ఈ స్థాయికి చేరడం గురించి వివరించింది ఆమె. అతడు తమ కుటుంబం నగరానికి వెళ్ళిపోవడం గురించి, పిల్లల పెళ్లిళ్ళు, వ్యాపారాలలో స్థిరపడడం, భార్య కాలం చేయడం గురించి చెబుతూ ఉంటే ఆమె వింటూ ఉంది. మాల, చరమాంకం చాలా నికృష్టంగా ఉంది. ఇంట్లో వాళ్ళకి వృద్ధులు పనికిరాని వ్యర్థ పదార్థాలు లాంటివారు కదా. కొడుకులు నిర్లక్ష్యం, కోడలు నిరాధరణ, ఇవన్నీ నాకు మామూలు అయిపోయాయి. నా భార్య వెళ్ళిపోయి నన్ను ఒంటరివాడిని చేసింది. జీవనపైన గమ్యానికి చెరువు కాబోతుంది. అందరికీ అన్నీ పంచి నా బాధ్యతను తీర్చుకున్నాను. వ్యాపారంలో సంపాదించిన ఆస్తులన్నీ సమాన వాటాలు వేసి న్యాయమైన పంపకాలు చేసేశాను. ఇప్పుడు వాళ్ళకి నా అవసరం లేదు. ఎవరి బతుకుల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా తీర్చుకోవాల్సిన రుణం ఒకటే ఉండిపోయింది. అందుకోసమే వచ్చాను చెప్పాడు అతను. కాంచనమాల అతని వైపే చూస్తూ వింటోంది. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం 50,000 పెట్టుబడితో నీ కన్యత్వాన్ని కర్కశంగా దోచుకుని తప్పు చేశాననే భావన నన్ను జీవితాంతం వెంటాడుతూ వేధిస్తూనే ఉంది. ఆస్తుల్ని అందరికీ పంచి ఇచ్చేటప్పుడు ఎవరికీ తెలియకుండా నీకోసమని ఒక 10 లక్షల రూపాయలు కేటాయించాను. అది ఇప్పుడు నీకు ఇచ్చిపోదామని వచ్చాను. ఈ విధంగా నా రుణం తీర్చుకుని ఇది నీకు అందజేస్తే నా మనసు సంతృప్తి చెందుతూ కాస్త కుదుట పడుతుంది చెప్పాడు. ఆమె చకితురాలయ్యింది. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. వీటిలలో కూడా ఇంత సున్నితమైన హృదయం కలవారు ఉంటారా? ఆమె మనసు లోపల ఎక్కడో అట్టరుగు పొరల్లో ఘనీభవించి గడ్డగట్టిన మమతలు కదిలినట్లయ్యాయి. ఎందరెందరో వీటిలో వచ్చి తమ శరీరాలను మాత్రమే కాంక్షిస్తారు. ఆ శరీరం వెనుక ఒక మనసు ఉంటుందని, దానికి కోరికలు, స్పందనలు ఉంటాయని ఎవరు ఆలోచిస్తారు? అటువంటిది ఎప్పుడో ఓ 20 ఏళ్ల క్రితం జరిగిపోయిన కన్నిరకానికి అతడు వెదపడుతూ ఆ రుణాన్ని తీర్చుకోవడానికని ఎక్కువ మొత్తంతో తన దగ్గరికి రావడం ఆమెను కదిలించి వేసింది. విటుడు 100 ఇస్తే మరో 100 అడిగి గుంజే నైజం గల తను అప్పనంగా వస్తున్న అంత పెద్ద మొత్తాన్ని స్వీకరించడానికి ఎందుకో ఆమెకి మనస్కరించలేదు. అరే, డబ్బులు నాకెందుకండి? మీ దగ్గర దాపరికం ఎందుకు? ఇప్పుడు మా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలకు విరాజిల్లుతోంది. అమ్మాయిల్ని చేరదీశాను. అంతా వాళ్లే చూసుకుంటున్నారు. బాగా ఆర్జించాను. డబ్బు ఏం చేసుకోవాలో తెలియక ఈ పెద్ద భవంతిని కట్టించాను. అమ్మాయిలు అందరి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేశాను. నెల క్రితం 25 ఎకరాల కొబ్బరి తోట కొన్నాను. రుణం అంటూ పెద్ద మాటలు ఎందుకు? మా కుల ఆచారం ప్రకారం మీరు కాకపోయినా ఎవరో ఒకరి చేత కన్నెరికం చేయిస్తారు కదా. ఆ సంగతి వదిలేయండి. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? అడిగింది కాంచనమాల. అతడు సమాధానం కోసం వెతుక్కుంటున్నాడు. అంతా నా వాళ్లే, కానీ ఎందుకో వారి దగ్గరికి వెళ్ళడానికి మనసు అంగీకరించడం లేదు. నెల నెలా డబ్బులు చెల్లించేలాంటి కాస్త అవసరంతో ఉన్న ఏదైనా వృద్ధాశ్రమానికి చూసుకోవాలి. అలాంటి వాటిలో నాకు ఇంత చోటు దొరక్కపోదు. ఈ వయసులో నాకేం కావాలి? వేళకింత తిండి, కాసింత విశ్రాంతి. నా మానాన నేను ఏ మూలనో పడి ఉంటాను. కాటికి వెళ్ళేదాకా తప్పవు కదా వెతలు చెప్పాడు అతను గాద్గతిక స్వరంతో. మధ్యాహ్నం వరకు కాంచనమాల దగ్గర ఉన్నాడు ఆయన. షడ్రుచులతో వడ్డించి కమ్మని భోజనం పెట్టింది. కాస్త విశ్రాంతి తీసుకున్నాక బయలుదేరాడు. వెళ్తాను మాల అన్నాడు అతను. అదేంటి అలా అనకూడదు, వెళ్ళి వస్తాను అనాలి అంది ఆమె చిన్నగా నవ్వుతూ. మళ్ళీ వచ్చి నేను చూస్తానన్న నమ్మకం నాకైతే లేదు మాల. చివరి శ్వాస ఎక్కడ వదలాలని రాసిపెట్టి ఉందో. అయినా నువ్వు డబ్బు తీసుకుని ఉంటే నాకు సంతృప్తిగా ఉండేది. సంతృప్తిగా వెళ్ళి ఉండేవాడిని తనలో తాను గొనుక్కున్నట్లుగా అన్నాడు. డబ్బుతో ఏముందిలేండి, ఇన్నేళ్ళైనా నన్ను వెతుక్కుంటూ వచ్చి మీ మంచి మనసు చాలు అంది ఆమె. కాంచనమాల వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు కాసేపు. ఆనక ఆమె చేతులు రెండూ చాచి అత్తగాడిని తన బాహులోనికి ఆహ్వానించింది. ఆ కౌగిలికి అతడు పులకింతుడై ఆమెను అల్లుకుపోయాడు. హృదయాలు మేళవించుకుంటూ మనసులు సంగమించుకుంటున్నాయి. మమతలు పెనవేసుకుంటూ అల్లుకుపోతున్నాయి. ఒకరి సమక్షంలో మరొకరు హృదయ భారాన్ని తేలికపరుచుకుంటూ మధురమైన లాలనతో సేదతీరుతున్న సమయం అది. అలా ఎంతసేపు ఉండిపోయారో వాళ్ళకే తెలియదు. భోగం వాళ్ళం, ఇంతకన్నా ఏమివ్వగలము? మాకు తెలిసింది కూడా ఇదే కదా అంది కాంచనమాల అతని నుదుటి మీద చుంబిస్తూ. ఇది వరకైతే ఆకలి తీర్చుకోవడానికి వచ్చేవాడిని, కానీ ఇప్పుడు మానసిక సంతృప్తి కోసం వచ్చాను. నీ ఆత్మీయ ఆదరణ వల్ల మనసంతా ఆనందంతో నిండిపోయింది. సంతృప్తిగా వెళుతున్నాను మాల, వస్తాను అంటూ భారంగా అడుగులేస్తూ బయటికి నడిచాడు. కాంచనమాల పురమాయించిన కారు అతను కూర్చోగానే సామర్లకోటకి బయలుదేరింది. కారు వీధిలో చివరి మలుపు వరకు వెళ్లేదాకా కాంచనమాల చెయ్యి ఊపుతూనే ఉంది.
ఆ తర్వాత భారమైన హృదయంతో నిర్లిప్తంగా ఇంటిలోనికి వెళ్ళిపోయింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం చివరన సిమెంట్ బెంచ్పై కూర్చుని ఉన్నాడు ఆయన. జనం కూడా అంతగా ఎవరూ లేరు. నిర్మానుష్యంగా ఉంది అక్కడ. అతడిలో ఆలోచనల పరంపర. తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎటువైపు పయనించాలి? గమ్యం తెలియని ప్రయాణం, అగమ్య గోచర జీవన గమనం. అతడు తల వెనక్కి వాల్చిన కళ్ళు మూసుకుని చాలాసేపు అలాగే ఉండిపోయాడు. తన భుజం మీద మెత్తని స్పర్శ తగిలేసరికి కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా కాంచనమాల. విస్మయభరితంగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆమె అతని పక్కన కూర్చుంటూ అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఎక్కడికి వెళ్దామని అనుకుంటున్నారు? వెళ్ళక తప్పదా? అడిగింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మాల. ఇంకా ఏమీ ఆలోచించుకోలేదు. మీరు బయలుదేరి వచ్చేశాక నా మనసు ఆగింది కాదు. అందుకే వేరే ట్యాక్సీలో వెంటనే మీ వెనకనే వచ్చేశాను. మీరు ఎక్కడికి వెళ్ళవద్దు, పదండి, మా ఇంటికి వెళ్దాం స్థిరంగా చెప్పింది. ఎందుకు మాల? నీకు అనవసరపు శ్రమ? ఇంకేమీ చెప్పకండి. మీరు ఏం చెప్పినా నా మీద ఒట్టే. మిమ్మల్ని చూడడం నాకేమీ కష్టం కాదు, బరువు అంతకన్నా కాదు. నేను కొన్న కొబ్బరి తోటలో చిన్న గెస్ట్ హౌస్ ఉంది. దానిలో మీరు విశ్రాంతిగా ఉండవచ్చు. మీ శేష జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. ఓ పనివాడిని మీ ఆలనా పాలనా చూడడానికి మాట్లాడతాను. కనీసం ఈ డబ్బు అయినా తీసుకోమాలా? అది కూడా నాకు వద్దండి. మీ పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేద్దాం. మీ తర్వాత ఆ డబ్బు ఏదైనా అనాథ శరణాలయానికి ఉపయోగించే ఏర్పాటు చేద్దాం. అప్పుడు మీకు నాకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది. రండి వెళదాం అంటూ అతని బ్యాగును చేతిలోనికి తీసుకుంది ఆమె. ఆయన నెమ్మదిగా లేచి ఒక చేతిని ఆమె భుజంపై వేసి నీళ్లు నిండిన కళ్ళతో అడుగు ముందుకు వేశాడు. అతనికి చేదోడు వాదోడుగా ఉంటూ అడుగు వేస్తూ ఆమె కూడా ముందుకి సాగిపోతూనే ఉంది. పడమటి కొండల్లోకి అస్తమిస్తున్న సూర్యుడు ఆ కమనీయ దృశ్యాన్ని చూస్తున్నాడు. అవి అడుగులా సప్తపదులా అని అచ్చెరువు చెందుతూ అబ్బురపడుతూ ఆ దృశ్యాన్ని అపురూపంగా వీక్షిస్తున్నాడు.